నమస్తే అండి. నా పేరు రామన్ కుమార్. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో ఉన్నాము. మనం ఇప్పుడు చూస్తున్న పొలం వచ్చేటప్పటికి ఇటు సైడు ఎడమ చేతి వైపు ఉన్నది రాసి షిఫ్ట్ అండి. ఇది వేరే రకము. ఈ రెండిట్లో మధ్య మనం రసం పీల్చే పురుగులు ఒక తేడాని మనం ఇప్పుడు గమనిద్దామండి. ఇక్కడ ఈ రెండిట్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూస్తున్న పైరు 80 రోజుల పైరు అండి. ఇది ఈ రెండు రకాల మధ్యలో రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎలా ఉందనేది మనం ఇప్పుడు తీసుకుంటే మీరే గమనించవచ్చు. ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలను తట్టుకొని కూడా దీంట్లో 90% మొత్తం పూతంతా కూడా కాయ అయిపోయింది. మనకి 80 రోజుల పైరులోనే ముందుగా కాపుకొచ్చేసి చెట్టుకు వచ్చేటప్పటికి 40 కాయల వరకు 40-50 కాయల వరకు తయారై ఉన్నాయి, మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సాల్లో ఉన్న ప్రతి మొక్కను కూడా మనం గమనించవచ్చు కింద కాపు ఎలా సెట్ అయింది అనేది. మనం ఈ కొమ్మని గమనిస్తే చూసారుగా, ఎక్కడ కూడా ఇంత వర్షాలకు కూడా డ్రాపింగ్ లేకుండా చివరి వరకు కూడా కాయ అయిపోతుంది. ఈ సంవత్సరం షిఫ్ట్ 10 ఎకరాలు సాగు చేసిన రైతు అభిప్రాయం తన మాటల్లోనే విందాం. నా పేరు ఇంటూ అశోక్ కుమార్. మాది ముఠాపురం గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. గత సంవత్సరం కూడా వేసాం ఇదే వెరైటీ, ఈ సంవత్సరం వేసాం. ఈ సంవత్సరం ఉన్న ఈ వెరైటీలు అన్నింటిలో కూడా రాసి షిఫ్ట్ కానీ మిగతా వెరైటీస్ తేడా ఏంటంటే దీనికి సెకండ్ బెస్ట్ దోమ తేడా ఉంది, ప్లస్ కాపు కూడా ఆల్రెడీ వచ్చినట్టు కాపు సెట్ అయిపోతా ఉంది. మిగతా వాటికి దోమ పెయిన్ బంక్ సెకండ్ బెస్ట్ ఎక్కువ ఉంది. వాటికి ఈ విత్తనం చాలా బాగుంది, దిగుబడి మంచిగా వస్తుందని ఆశిస్తున్నాం.